తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం నాతో పాటు భద్రాచలంలో ఉన్నటువంటి గోవింద కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమ నిర్వాహకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి గురువు గారు ఉన్నారు. వారు ప్రముఖ నృసింహ ఉపాసకులు. ప్రత్యేకించి ఆశ్రమం గురించి నేను వర్ణించాల్సిన అవసరం, వివరించాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే చాలా మందికి తెలుసు, వెళ్ళి ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు. విశేషంగా కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి ఆశ్రమంలో. అది అమావాస్యలకైతే చాలా ప్రత్యేకం అని చెప్పొచ్చు. ఇప్పుడు రాబోతున్నది చైత్ర శుద్ధ అమావాస్య అండి. ఆ రోజున ఎటువంటి కార్యక్రమాలు చేస్తారు, మనం ఎలా పాల్గొనాలి, ఈ వివరాలన్నీ గురుగారి మాటల్లో విని తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. చైత్ర అమావాస్య అండ్ ముందుగా ప్రతి అమావాస్యకి ఒక విశేషం ఉంటుంది, ప్రతి పౌర్ణమికి ఒక విశేషం ఉంటుంది. ఈ చైత్ర మాసం మన తెలుగు మాసాలలో మొట్టమొదటిది. ఈ మాసంలో ప్రత్యేకించి ఈ అమావాస్య విశిష్టత ముందుగా తెలియచేయండి. ఆ తర్వాత ఆశ్రమంలో జరిగేటువంటి కార్యక్రమాలు ఏంటో కూడా చెప్పండి. తప్పకుండా అమ్మా. అంటే విశ్వావసునామ సంవత్సరంలో మొట్టమొదటి అమావాస్య, అందులోని ఇది ఆదివారంతో కూడుకున్నటువంటి అమావాస్య. సాధారణంగా మనం అమావాస్య అనగానే మంత్రశాస్త్ర ప్రకారంగా లక్ష్మీ ఆరాధన చేయడం అనేటువంటిది అత్యంత విశేషమైనటువంటి శక్తి. అది ఆదివారం అమావాస్య కలిసి వస్తే మనకు మంత్రశాస్త్రం కానీ జ్యోతిష్ శాస్త్రం కావచ్చు, ఇవి ఏవైనా కూడా ఆదివారంతో కూడుకున్నటువంటి అమావాస్య నాడు ప్రయోగాది బాధలు ఉన్నాయి, లేదా ఇంట్లో నరఘోష ఉంది, లేదా నరదృష్టి ప్రభావంతో ఇబ్బంది పడుతున్నాం, శారీరకంగా ఆరోగ్యం ఏదైతే ఇబ్బంది పడుతున్నామో ఆ అమావాస్య నాడు చేసేటువంటి ధన్వంతరి ఆరాధన కావచ్చు, అష్టముఖ గండభైరుండ నారసింహ స్వామి వారి ఆరాధన కావచ్చు, ఇవన్నీ కూడా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తాయి అంటారు. అంటే అమావాస్య నాడు ఎందుకు ఆరాధన చేయాలి? నార్మల్ గా మనందరం కూడా సాధారణంగా ఆనాడు ఏ చిన్న కార్యక్రమం చేసినా కూడా భయపడుతుంటాం. ఫస్ట్ ఎందుకయ్యా అమావాస్య నాడు ప్రారంభం చేస్తారు, స్టార్ట్ చేద్దాం అన్న ఆలోచనే వద్దంటారు. కానీ అమావాస్య అనేటువంటిది జయతిథి. మనందరికీ కూడా చాలా అద్భుతంగా మనం కలిసి వస్తే అది పట్టుకోవడం కూడా ఎవరి వల్ల కాదు. లక్ష్మీ అమ్మవారిని ఆనాడు ఆరాధిస్తే ఇంట్లో ఉండేటువంటి దారిద్ర్య బాధలు పోతాయని చెప్పి మనకు పెద్దలు చెప్పున్నారు అమావాస్య నాడు. అదేవిధంగా ఆదివారంతో కూడుకున్నటువంటి అమావాస్య ఎప్పుడైనా కూడా మంత్రతంత్ర శాస్త్రాల్లో ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉన్నప్పుడు కూడా ఆనాడు జరిగేటువంటి సుదర్శన నారసింహ ఆరాధన అనేటువంటిది మనకు ఉండేటువంటి సకల భయాలను కూడా పారద్రోలుతుందాం. అంత అద్భుతమైనటువంటిది ఈ యొక్క ఆదివారం అమావాస్య. అసలు ఆదివారం అమావాస్య నాడు మనం ఏం చేస్తున్నాం సాధారణంగా అంటే భద్రాచల దివ్యక్షేత్రంలో కల్పవృక్ష నరసింహ స్వామి వారి యొక్క ఆశ్రమంలో ప్రాతకాలంలో సుప్రభాత సేవ, తదనంతరం వచ్చేసి గోపూజ. మనందరం అమావాస్య నాడు విశేషమైనటువంటి గోపూజ జరుగుతున్నాం. అక్కడ స్వామివారికి నవకలశ స్నపన, అంటే 9 కలశాలతోటి స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకం ఉంటుంది. అయిన తర్వాత ప్రత్యేకంగా ఈ యొక్క అమావాస్య నాడు అష్టముఖ గండభైరుండ నారసింహ హోమాన్ని 8 రకాలైనటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో మనకి, అంటే ప్రయోగాది బాధలు కావచ్చు, జాతకరీత్యా గోచార రీత్యా కావచ్చు, మనకున్నటువంటి దృష్టి దోషాలకు సంబంధించింది కావచ్చు, ఇలా ఏదైనప్పటికీ కూడా ఈ యొక్క 8 రకాలైనటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోవడం కోసం ప్రత్యేకమైనటువంటి హోమాన్ని, అదేవిధంగా ప్రతి అమావాస్య నాడు నిర్వహించేటువంటి మహాసుదర్శన నారసింహ హోమాన్ని, శ్రీ మహాలక్ష్మి అమ్మవారి హోమాన్ని, ఇవి కూడా ప్రత్యేకంగా చేస్తున్నాం. ముందుగానే నమోదు చేయించుకోవాలి. అవునమ్మా. అంటే హోమానికి వచ్చేటువంటి వాళ్ళు చాలా మంది, అక్కడ స్వామివారి నిద్రకు వచ్చేటువంటి వాళ్ళు చాలా మంది, అంటే అమావాస్య నాడు స్వామివారి సన్నిధిలో నిద్ర చేసి స్వామివారి దర్శనం చేసుకునేటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంటదమ్మా. అమావాస్య నాడు నిద్ర, ముందు రోజు రాత్రి నిద్ర, మరుసటి రోజు హోమం, ఇవన్నీ పాల్గొనేటువంటి వాళ్ళు ఎవరైనా ముందు రోజే తెలుసుకొని రావడం అనేటువంటిది చాలా విశేషం. అది ముందుగా నమోదు చేయించుకుంటే ఇంకా సులువు అవుతుంది, ఇబ్బంది లేకుండా ఉంటదమ్మా. దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి ముందుగా ఉంటే వాళ్ళకు ఉన్నటువంటి సౌకర్యాలు కూడా ఏమైనా కావాల్సినవి తెలుస్తాయి. అయితే కొంతమంది రాలేని వాళ్ళు ఉంటారండి, ఇప్పుడు పేరు గోత్రం చెప్తే సరిపోతుందా? తప్పకుండా. అంటే దూర ప్రాంతాల్లో ఉన్నాం, మేము రాలేకపోతున్నాం, అసలు రాలేకపోతున్నాం అనేటువంటి వాళ్ళు ఎవరైనా మీ హోమంలో పాల్గొనాలి అనుకుంటే తప్పకుండా ఆ గోత్రనామాలు ఇచ్చి ఆ కాల్ చేస్తే తప్పకుండా ఆ యొక్క హోమం చేయడం జరుగుతుంది. కానీ దృష్టి దోష నివారణ అనేటువంటిది మన దగ్గర సుదర్శన మంత్రాత్మకంగా ప్రతి అమావాస్య నాడు స్వామివారికి, అంటే ఇది ఎక్కడ జరగదు చాలా వరకు, ఆ దృష్టి దోష నివారణ కోసం ప్రత్యేకంగా అర్చక స్వాములే సుదర్శన సంపుటితంగా ఉండేటువంటి విధంగా ప్రత్యేకంగా అభిమంత్రించబడినటువంటి ఒక దాంతో ఆ దృష్టి దోష నివారణ కోసం ప్రత్యేకంగా తీస్తారమ్మ. అంటే హెల్త్ ఇబ్బంది ఉంది, నరఘోష ఉంది, లేదా నర దృష్టి ప్రభావంతో ఇబ్బంది పడుతున్నాం, మనుషులు ఎవరైనా ఆది వ్యాధుల ప్రభావం ఉంది, ఇవన్నీ కూడా ఆ దృష్టి దోష నివారణ కోసం చేసేటువంటి ఆ పూజా కార్యక్రమంలో ప్రత్యక్షంగా వచ్చి చేసుకుంటే దాని అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుందమ్మ. ఖచ్చితంగా మేము చాలా మంది ఆరోగ్యం బాగలేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళని చాలా మంది మేము ఈ మధ్య కాలంలో చూస్తున్నాం కదా. అక్కడికి వచ్చిన తర్వాత శరీరం తేలికైతుంది స్వామి, కొంచెం బాగుంది, ఎనర్జెటిక్ గా ఉన్నాం. కొన్ని రివ్యూస్ అవి చూస్తున్నాను, వాళ్ళంతటా వాళ్ళే వచ్చి చెప్పే. అవును, చాలా అద్భుతంగా చెప్తున్నారు. ఇది ఏమిటంటే అవకాశం ఉంది, చాలా వరకు మాకు అవకాశం ఉంది అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా కూడా
ఇప్పుడు వచ్చేటువంటి అమావాస్య ఆదివారంతో కూడుకున్నటువంటిది కాబట్టి కొంచెం ఓపిక చేసుకొని స్వామివారి దర్శనం చేసుకోవడం. ఎందుకంటే నేను చాలా సార్లు గమనించాం, అమావాస్య నాడు స్వామిని దర్శించుకోవడం ఆ యొక్క వైబ్రేషన్ అనేటువంటిది చాలా అత్యద్భుతంగా ఉంటుంది. సాధారణ రోజుల్లోనే భగవంతుడు ముడుపు కట్టి ప్రదక్షిణ చేస్తేనే మన సంకల్పాలు నెరవేరుస్తున్నాడు. ఇన్ని అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరిగేటువంటి సమయంలో స్వామి అనుగ్రహం అనేటువంటిది నిజంగా మన పైన ఇంకొంచెం ఎక్కువ ఉంటుందేనే అనుకోవచ్చు తప్పకుండా. అది చాలా విశేషం అమ్మ. అదేవిధంగా మనం వ్యాపార సంస్థలకు కావచ్చు, ఇళ్ళకు కావచ్చు, ప్రత్యేకంగా హోమాన్ని నిర్వహించినటువంటి పూర్ణఫలం కొబ్బరికాయను కూడా వాళ్ళకు ప్రసాదంగా ఇస్తున్నాం అమ్మ. తీసుకెళ్లి ఇంట్లో కట్టుకోవడం ద్వారా ఏవైతే ఉంటుందో అలక్ష్మీ ప్రభావాలు ఏవైతే ఉన్నాయి, ఇంట్లో ఉన్నాయి, దారిద్ర్యవాదులు ఉన్నాయి, లేదా చాలా ఇంట్లో రకమైన తెలియనటువంటి అశాంతి ఉంది, అవన్నీ కూడా తొలగిపోవడానికి అద్భుతమైనటువంటి పరిష్కారం అమ్మ అది. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు రావడానికి ప్రయత్నం చేయడం, రాలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మాత్రం ఈ హోమంలో మీ గోత్రనామాలతో చేయించుకోవాలి అనుకుంటే తప్పకుండా సంప్రదించవచ్చమ్మా. విన్నారు కదా, నేను స్క్రీన్ మీద నెంబర్స్ ఇస్తానండి, అలాగే అడ్రస్ కూడా ఇస్తాను. ఒకసారి మీరు ఫోన్ చేసి వివరాలు కనుక్కోండి ఎలా ఏంటి అనేది. అమావాస్య కాబట్టి మీరు ఒకవేళ ఆ రోజు అక్కడ ఉందామని అనుకుంటే కనుక ముందు రోజే వెళ్ళి రాత్రి అక్కడ మీరు ఉండే అవకాశం ఉంటుంది. ఆశ్రమంలో నిద్ర చేస్తే ఖచ్చితంగా అది ప్రత్యేకమైన అనుగ్రహం అనేది చెప్పుకోవాలి. అమావాస్యలో జరిగేటువంటి ఆ హోమంలో కూడా మీరు కూడా పాల్గొనవచ్చు. దిష్టి తీస్తారని చెప్తున్నారు ప్రత్యేకంగా. వీటికి సంబంధించి ఆశ్రమానికి వెళ్ళి మేము ఒక వీడియో కూడా చేసామండి, అది కూడా చూడండి. ఇంకా కొన్ని సందేహాలు ఉన్నాయి అని చెప్పారు చాలా మంది, అందుకోసం మరొకసారి ఇంకొక చిన్న క్లారిటీ కోసం మరోసారి వీడియో చేయడం జరిగింది. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కనుక కాల్ చేసి వివరాలు కనుక్కోండి. సాధ్యమైనంత వరకు ఎవరికైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, ప్రత్యేకించి దిష్టి దోషం ఉందో, ఏదో ప్రతిసారి అనారోగ్యంతో బాధపడుతున్నాం, ఒకరిని విడిచి ఒకరికి ఆరోగ్యం ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది ఇంట్లో అనుకున్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక పరిహారం అనేది చెప్పుకోవచ్చండి. మీరు స్వయంగా వెళ్ళండి, అటు స్వామివారిని దర్శించుకున్నట్టు అవుతుంది, దిష్టి దోషం నివారణ కూడా అవుతుందని చెప్తున్నారు. గురుగారు ఇంకా ఏమైనా విశేషం ఉందండి ఆ రోజు? అంటే ప్రతి అమావాస్యకు మనం సంతాన ప్రాప్తి కోసం అంటే గరుడ ప్రసాదాన్ని ఇస్తున్నాం అమ్మ. ఆ రోజు కూడా ప్రతి అమావాస్యకి ఇస్తున్నాం. చాలా విశేషంగా ఫస్ట్ అమావాస్య గరుడ ప్రసాదం అంటే స్వామివారికి నివేదన చేసినటువంటి క్షీరాన్న ప్రసాదం అమ్మ. అంటే వైనతేయ హోమం చేసి అందులో సంపాదార్జాన్ని తీసుకొని స్వామివారికి నివేదన చేసినటువంటి ప్రసాదాన్ని కలిపి అక్కడ వచ్చేటువంటి సంతాన ప్రాప్తి కోసం ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ప్రసాదం ఇవ్వడం జరుగుతుందమ్మా. స్వామివారి రక్ష కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకి ఆనాడు ప్రసాదం ఇస్తారమ్మా. ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కోసం ఆనాడు తీసుకునేటువంటి వాళ్ళకి చాలా మంది అమావాస్యలో తీసుకొని సంతాన ప్రాప్తి అయినటువంటి వాళ్ళు వందల వేలాది మంది భగవంతుడి అనుగ్రహం ద్వారా ఆయన పేరు పెట్టుకొని అక్కడికి వచ్చి తలనీలాలు తీసుకునేటువంటి వాళ్ళు ఇలా చాలా అద్భుతంగా జరుగుతుందమ్మా. అది కొంతమంది నేను అక్కడ స్వయంగా వచ్చినప్పుడు కూడా చూశాను, చాలా మంది మళ్ళీ కృతజ్ఞత స్వామివారికి చెప్పడానికి వచ్చిన. అయితే మొత్తంగా చాలా విశేషం ఉంది. కేవలం ఈ అక్షయ తృతీయ అప్పుడే కాకుండా అమావాస్యకి కూడా ఇస్తారు. ఇది నిజంగా చాలా మందికి తెలియాలండి. అందరూ అనుకుంటున్నారు కేవలం అక్షయ తృతీయ రోజే అయ్యో ఆ రోజు తీసుకోలేకపోయాము అని అనుకున్న వాళ్ళకి మంచి అవకాశం అండి. ప్రతి అమావాస్యకి జరిగేటువంటి హోమం తర్వాత గరుడ ప్రసాదం స్వామివారిని అందిస్తారు. ఆ వివరాలు కూడా మీరు కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.